మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కూడా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఫార్ములా ఈ రేసులో కూడా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ కూడా ఏసీబీ అధికారులు కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. 4 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదయ్యాయి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రామ్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, దీపిక, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కొద్దిసేపటి క్రితమై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్లో A1గా కేటీఆర్ పేరు నమోదు చేయడం జరిగింది. A2గా ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ని పేరు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో బిఎల్ఎన్ రెడ్డి, ఆయన పై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించేసి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ అసెంబ్లీలో మాత్రం హాట్గా సమావేశాలు కొనసాగుతున్న పరిస్థితి తెలుసు. ప్రధానంగా కొద్దిసేపు సభలో హరీష్ రావు దీనిపై చర్చ పెట్టాలి. ఈ పార్ట్ల రేస్ వ్యవహారంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా కేటీఆర్ ఆ రోజు ఈ పార్ట్ల రేస్ నిర్వహించారని చెప్పేసి దీనిపై సభలో చర్చ పెడితే వాస్తవాలన్నీ బయటకు వస్తాయని చెప్పేసి దీనిపై వాయిదా తీర్మానం కూడా ఇచ్చాం కాబట్టి దీనిపై సభలో చర్చ పెట్టాలి. చర్చ పెడితే 4 గోడల మధ్య దీనిపై సభలో చర్చ పెట్టాలి. చర్చ పెడితే 4 గోడల మధ్య కాదు 4 కోట్ల మంది ప్రజలకు నిజాలు తెలుస్తాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం హరీష్ రావు మాట్లాడిన తర్వాత కేటీఆర్ కూడా సభలో మాట్లాడడం జరిగింది. ఈ ఫార్ములా వ్యవహారంలో తాను ఎలాంటి తప్పు చేయలేదు, కాకపోతే దీనిపై సభలో చర్చ పెట్టండి, చర్చ పెడితే ఎంతసేపు అయినా దీనిపై చర్చకు సిద్ధంగా ఉన్నాను, దీనిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మాత్రం సభలో చర్చ పెట్టండి అని చెప్పేసి ఆయన కోరిన పరిస్థితి ఉంది. మొత్తంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా నడుస్తున్న వ్యవహారం అయితే కొనసాగుతుంది. అయితే ఏసీబీ కేసు నమోదు చేసి దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ కు ఈ రోజు నోటీసులు ఇస్తారా, రేపు నోటీసులు ఇస్తారా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం శాసనసభ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో కేటీఆర్ కు రేపు ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏసీబీ నోటీసులు ఇచ్చిన తర్వాత కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. విచారణకు హాజరైన తర్వాత ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏసీబీ కేసు వ్యవహారంలో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, ఎలాంటి అక్రమాలు జరగకుండా కావాలనే ప్రభుత్వం కేటీఆర్ ని ఇరికించే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ ఫార్ములా వ్యవహారంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ట్యాంక్ బండ్ చుట్టూ ఈ ఫార్ములా రేసు నిర్వహించడం జరిగింది. 2023లో మొదటి దఫా ఈ ఫార్ములా రేసు నిర్వహించడం జరిగింది. దానివల్ల దాదాపు 700 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి లబ్ధి చేకూరిందని చెప్పేసి కేటీఆర్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రెండో దఫా ఈ ఫార్ములా రేసు నిర్వహించడం కోసం అని చెప్పేసి 2024లో ఈ రేసు నిర్వహించాల్సి ఉంది. దానికోసం చెప్పి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న టైంలోనే కేటీఆర్ నిధులు బదలాయింపు చేశారు. ఆ నిధులు కూడా హెచ్ఎండిఏ నుంచి నిధులు బదలాయించారు. అది కేబినెట్ సబ్ కమిటీ కానీ అదేవిధంగా ఆర్థిక శాఖ నుంచి కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ఈ నిధులు బదలాయించారు. ఆ నిధులు బదలాయింపు కూడా ఎలా జరిగింది అంటే ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ కరెన్సీ ద్వారా విదేశీ సంస్థకు దాదాపు 45 కోట్ల రూపాయలు తరలించారు. ఈ వ్యవహారంలోనే ఆర్బీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్బీఐ దీనిపై జరిమానా విధించడంతో ప్రభుత్వం దీనిపై విచారణ జరపాలి, అవకతవకలు జరిగాయి, అంటే నిధుల మళ్లింపులో అవకతవకలు జరిగాయి, ఎలక్షన్ కోడ్ ఉండగా ఎలా నిధులు మళ్లిస్తారు అని చెప్పేసి దీనిపై విచారణ జరపాలని చెప్పేసి ఏసీబీని రంగంలో దిప్పడం జరిగింది. ఏసీబీ పూర్తి స్థాయిలో విచారణ జరిపి అప్పటి ఎవరైతే అరవింద్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ అంటే నిధులు బదలాయింపులో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అరవింద్ కుమార్ ఉన్నారు, ఆయన విచారణ చేశారు. విచారణలో ఆయన కీలకంగా చెప్పడం కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకే తాను ఈ నిధులు బదలాయింపు చేశానని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కేటీఆర్ కొద్ది రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చేసి బహిరంగంగా చెప్పడం జరిగింది. దీంట్లో ఏ అధికారి ప్రమేయం లేదు, తాను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఫార్ములా రేసు వ్యవహారంలో అడ్వాన్స్ రూపంలో చెల్లించాలని చెప్పేసి 50 కోట్ల రూపాయల నిధులు బదలాయింపు చేయమని చెప్పి నేనే ఆదేశాలు ఇచ్చాను, నా ఆదేశాల మేరకే అరవింద్ కుమార్ నిధులు బదలాయించారు, దీంట్లో ఏ అధికారికి ప్రమేయం లేదు, మొత్తం ఈ వ్యవహారంలో మొత్తం నాదే బాధ్యత అని ఆయన బహిరంగంగా మీడియా ముందే చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన దీనిపై మొన్న రేవంత్ రెడ్డికి ఒక లేఖ కూడా రాశారు. ఆ లేఖలో కూడా ఆయన ఏం చెప్పారంటే ఈ ఫార్ములా రేసు వ్యవహారంలో ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది అని చెప్పేసి లీకులు ఇస్తుంది, లీకులు కాదు, దీనిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి, చర్చ పెడితే తాను దీనికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడిస్తాను, సభ ద్వారానే మొత్తం ప్రజలకు ఈ విషయాలను తెలుస్తాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అంటే రేవంత్ రెడ్డికి లేఖ రాసిన తర్వాత ఏసీబీ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. మరోవైపు శాంతి కుమార్ కూడా
గవర్నర్ దగ్గర నుంచి వచ్చిన అనుమతి ఏదైతుందో దాన్ని అటాచ్ చేస్తూ ఏసీబీ అధికారులకు పంపడంతో ఇటు అరవింద్ కుమార్ విషయంలో కానీ ఇటు కేటీఆర్ విషయంలో కానీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. నమోదైన తర్వాత ఏం జరగబోతుంది అనేది మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రేపు నోటీసులు ఇచ్చేసి విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తారా లేకపోతే టైం ఏమన్నా ఇస్తారనేది చూడాలి. టైం అయితే అంటే ఏసీబీ కేసులో టైం ఇచ్చే అవకాశం ఉండదు. నోటీసులు ఇచ్చిన తర్వాత ఇమీడియట్ గా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. హాజరైన తర్వాత ఆ విచారణ సందర్భంగానే అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో అంటే ఈ సమావేశాలు ఈ రోజు రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా మనకి అసెంబ్లీ వర్గాల నుంచి తెలుస్తున్నాయి. అయితే రేపు దీనిపై కొన్ని విషయాలపై చర్చ జరిగే అవకాశం ఉంది కాబట్టి రేపు మధ్యాహ్నం తర్వాత ఏసీబీ అధికారులు కేటీఆర్ కి నోటీసులు ఇస్తారని చెప్పి తెలుస్తుంది. ఆ తర్వాత విచారణకి రావాలని చెప్పేసి కోరే అవకాశం ఉన్నట్లుగా మనకి సమాచారం ఉంటుంది. మరోవైపు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా గత 10 ఏళ్లుగా అంటే ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కుమారుడు కావడంతో ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉంది కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? బీఆర్ఎస్ శ్రేణులు కానీ అదే కేటీఆర్ అభిమానులు కానీ ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా చూసుకుంటారు. శాంతి భద్రతా సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి కాబట్టి అలాంటి వ్యవహారాలన్నింటినీ చూసుకున్న తర్వాతనే కేటీఆర్ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏంటంటే ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ అన్నట్టుగా కొన్ని రోజులు మాటల యుద్ధం సాగింది. ఆ మాటల యుద్ధం తర్వాత ఇప్పుడు అరెస్ట్ వ్యవహారం కొనసాగుతుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే కొంతమంది రాజకీయ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజకీయ వర్గాలు చెప్తుంది ఏంటంటే రేవంత్ రెడ్డిని గతంలో కేసీఆర్ అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు కుట్రపారితంగా కేటీఆర్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ కేసు ఉందో ఈ కేసు నిలబడదని చెప్పేసి కొద్దిసేపటి క్రితం మీడియా చిట్ చాట్ లో కేటీఆర్ చెప్పడం జరిగింది. తాను ఈ వ్యవహారంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు, ఏసీబీ కేసు నమోదు అంటే నోటీసులు ఇస్తే విచారణకు హాజరు కావడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. మరోవైపు ఈ ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత తను అరెస్ట్ చేసిన తర్వాత జడ్జి ముందుకు తీసుకెళ్తే ఆ జడ్జి కూడా తన అంటే రెండు వైపు వాదనలు వింటారు కాబట్టి ఆ రెండు వైపు వాదనలో ఏసీబీ వాదనలు వింటారు, అదేవిధంగా నా వాదనలు వింటారు. వాదనలు విన్న తర్వాత ఏది నిజమని భావిస్తే దాని ప్రకారం తనపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోకపోయే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకోవచ్చు రేపు ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్ గా మారుతుంది. కొద్దిసేపటి క్రితం ఏసీబీకి సంబంధించిన డీజీ కానీ మిగతా అధికారులు కానీ ఒక కీలక సమావేశం నిర్వహించారు. కేటీఆర్ అరెస్టుకు సంబంధించి ఏ చర్యలు తీసుకోవాలి, ఎలా ముందుకు పోవాలి అనే దానిపై ఒక కీలక సమావేశం కూడా నిర్వహించారు. మరోవైపు ఇంటెలిజెన్స్ కు సంబంధించిన అధికారులు కూడా అంటే కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురుతాయి, శాంతి భద్రతలకు సంబంధించిన ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, దీనికి సంబంధించి అన్ని సమాచారాలు కూడా సీఎం కు అందజేస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. దీపిక, అయితే నరేష్ ఇక్కడ ఏదైతే కేటీఆర్ పై కేసు నమోదైన తర్వాత కూడా హరీష్ రావు స్పందించారు. కొన్ని రోజుల కిందట నుంచి కూడా కేటీఆర్ అదే చెప్తున్నారు, ఏదైనా ఉంటే చర్చ జరపాలి, అసెంబ్లీలోనే చర్చ జరుపుదాం, 4 గోడల మధ్య వద్దు అంటున్నారు. మరి కేటీఆర్ అయితే ఇక్కడ ఇదే వ్యవహారంపై కూడా ఇప్పుడు హరీష్ రావు కూడా స్పందించారు. చెల్లింపులు కూడా అన్ని పారదర్శకంగానే జరిగే, ఏదైనా ఉంటే చర్చ జరుపుదాం అసెంబ్లీలో అంటున్నారు. దీనిపై ఏమైనా ఇప్పుడు ఆల్రెడీ సభ జరుగుతుంది కాబట్టి ఏమైనా దీనిపై ఏమైనా ఒక మాట్లాడే అవకాశాలు ఉన్నాయంటారా? దీపిక, మనం చూసుకోవచ్చు ఏదైతే ఈ అసెంబ్లీ వేదికగానే దీనిపై చర్చ జరగాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభాపక్షం స్పీకర్కు ఒక వాయిదా తీర్మానాన్ని కూడా ఇచ్చింది. అయితే దీంట్లో ఏంటంటే ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అయితే దీనిపై ఎలాంటి అక్రమాలు జరగలేదని చెప్పేసి తాము బలంగా చెప్తున్నాం కాబట్టి దీనిపై చర్చ జరగాలి. అంటే 4 గోడల మధ్య కాదు, పేపర్లకు లీకులు అంటే మీడియాకి లీకులు ఇవ్వడం కాదు, అవసరమైతే ఇప్పుడు సభ జరుగుతుంది కాబట్టి ఆ సభలోనే చర్చ పెట్టాలి. సభలో చర్చ జరిగితే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు ఏం జరిగిందనేది తెలుస్తుంది. ఈ ఫార్ములా వ్యవహారంలో అసలు ఏం జరిగింది, ఆ ఫార్ములా రేస్ అంటే ఏంటి, అది ఎక్కడ జరిగింది, ఏ దేశాల్లో జరిగింది, అయితే ఇక్కడ హైదరాబాద్ రావడానికి కారణం ఏంటి, ఆ వచ్చినప్పుడు ఏం జరిగింది, ప్రభుత్వానికి ఎంత లబ్ధి చేకూరింది అనే విషయాలన్నీ బయటపడతాయి. తాను ఏదైతే నిధులు బదలాయింపు చేసి అవకతవకలు పాల్పడ్డాని చెప్పేసి రేవంత్ సర్కార్ చెప్తుందో దానికి సంబంధించిన అన్ని వివరాలను మేము బయట పెడతాము. అప్పుడు ఎవరు తప్పు చేశారనేది తెలుస్తుంది. తాము నిధులు బదలాయించిన తర్వాత 2024లో 2వ దఫా ఈ ఫార్ములా రేసు నిర్వహించాల్సి ఉంది. అయితే రేవంత్ సర్కార్ కక్షపూరితంగా తమకు ఎక్కడ పేరు వస్తుందని చెప్పేసి ఆ రేసుని రద్దు చేయడం వల్ల దాదాపు ఈ నిధులన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. అంటే ఆ కంపెనీ దగ్గరే ఉండిపోయాయి. హైదరాబాద్కు నష్టం జరిగింది. అదే రేసును చెన్నైలో నిర్వహించారు. అంటే అక్కడ నిర్వహించారు, అంటే ఇక్కడ రద్దు చేసిన వాటిని అక్కడ ఎలా నిర్వహించారు, అంటే ఈ ఫార్ములా రేస్ కోసం చెప్పేసి ఎన్నో రాష్ట్రాలు పోటీ పడుతున్నప్పటికీ తాను ఎంతో ప్రాధాన్యతగా తీసుకొని ఆ ఫార్ములా 1 రేస్ సంబంధించి మొదటి దఫా రేస్ నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా 2వ దఫా రేస్ కోసం చెప్పి అడ్వాన్స్ గా నిధులు చెల్లించడం జరిగింది. దీనిపై ఎలాంటి అవకతవకలు జరగలేదు, దీనిపై చర్చ పెట్టండి అని చెప్పేసి ఆయన కోరుతున్న పరిస్థితి. అసెంబ్లీ సాక్షిగా చర్చ జరిగితే నిజానిజాలు మొత్తం బయటకు వస్తాయి. దీంట్లో అవకతవకలు జరిగితే మీరు ఏ కేసు పెట్టినా తాను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి, ఏ విచారణకైనా తాను
సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం సభలో జరిగిన అంటే ఫస్ట్ హరీష్ రావు మాట్లాడుతూ దీనిపై సభలో చర్చ పెట్టండి, మొత్తం వాస్తవాలు బయటపడతాయని చెప్పి హరీష్ రావు చెప్పారు. ఆ తర్వాత కేటీఆర్ కూడా మాట్లాడుతూ సభలో ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో చర్చ జరగాలి, చర్చ జరిగితే అసలు వాస్తవాలన్నీ బయటకు వస్తాయి, ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పు చేయలేదు, నిధుల గోల్మాల్ జరిగిందని చెప్తున్నారు, అది జరిగిందా లేదా అనేది మొత్తం పారదర్శకంగా ఉందా లేదనే అన్ని విషయాలు బయటపడతాయి కాబట్టి సభలో చర్చ పెట్టండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం దీనిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు, దీనిపై చర్చ చేసే అవకాశం కూడా లేనట్టుగా మనకు తెలుస్తుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ నరేష్. తెలంగాణ పాలిటిక్స్ లో అతిపెద్ద సంచలనం సృష్టించింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కూడా కేసు నమోదైంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. కేటీఆర్ పై 4 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. 13(1)(a), 13(2) పీసీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదయ్యాయి. మరో 2 కేసులు 409, 120B సెక్షన్లను చేర్చారు. కేటీఆర్ పై ఏసీబీ అధికారులు పెట్టిన 4 సెక్షన్లు కూడా నాన్ బెయిలబుల్ కేసులే. ఇక A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా BLN రెడ్డి పేర్లను కూడా చేర్చారు. అధికార దుర్వినియోగం కింద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేసినట్లు కూడా ఏసీబీ పేర్కొంది. ఆర్బీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా FEO సంస్థకు నిధులు బదలాయింపు చేసినట్లు కూడా ఆరోపించింది. భారతీయ కరెన్సీలో విదేశీ సంస్థకు నిధులు చెల్లించినట్లు ప్రస్తావించింది. ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లించడంపై 8 కోట్ల పెనాల్టీని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్బీఐ పెనాల్టీ చెల్లింపు జరిపింది. ఆర్బీఐ పెనాల్టీతో ఈ రేసు స్కామ్ లో బట్టబయలు అయిందని కూడా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర కేబినెట్ అనుమతి లేకుండా సొంత నిర్ణయంతో హెచ్ఎండిఏ బోర్డు నుంచి కేటీఆర్ ఆదేశాలతో డబ్బులు చెల్లించారు అంటూ కూడా అధికారులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనుమతి లేకుండా ఆదేశాలు ఇచ్చినట్లు కూడా ఏసీబీ పేర్కొంది. ఫైనాన్స్ సెక్రటరీ క్లియరెన్స్ లేకుండానే నిధుల విడుదల అయినట్లు కూడా గుర్తించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలోనూ ఎవరి అనుమతి లేకుండానే చెల్లింపులు జరిపినట్లు కూడా ఏసీబీ పేర్కొంది.